దేవునికి మహిమ కలుగునుగాక. సమస్త మానవులు, బంధుమిత్రులు మనందరము సృష్టించిన సృష్టికర్తనే పొగడాలి. ఆ యేసుక్రీస్తు ప్రభువునే పొగడాలి. ఆయన తప్ప వేరొక దేవుడు లేడు. యెహోవాను, పరిశుద్ధాత్మ అను వీరు ఒక్క దగ్గర కలుసుకున్నట్టు ఎవరైనా నిరూపించగలరా? ఈ దేవుని వాక్యంలో ఎవరైనా నిరూపించగలరా? ఒక్క దగ్గర కలుసుకున్నట్టు నిరూపించినట్లయితే మీరు ఈరోజు నిరూపించండి, నేను కూడా వింటాను. మరి మీరు నిరూపణ చేయకపోతే ఒక్క దగ్గర కలుసుకున్నట్టు యెహోవా, యేసుక్రీస్తు ప్రభు, పరిశుద్ధాత్మ ఒక దగ్గర కలుసుకున్నట్టు మీరు నిరూపణ చేయండి, నేను వింటాను. మీరు నిరూపణ చేయకపోతే మీరు అబద్ధీకులు. ఎందుకంటే ఒక మాట ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభు శరీరధారిగా వచ్చాడు. అక్కడ ఆత్మస్వరూపి, ఇక్కడ పరిశుద్ధాత్మ ఎవరికి కనబడదు. అక్కడ ఆత్మస్వరూపి అన్నాడు. ఆత్మ ఎవరికి కనబడదు. శరీరధారి అందరికీ కనబడ్డాడు. శరీరధారిగా ఈ లోకంలో 33.5 సంవత్సరముల నుండి 3.5 సంవత్సరాలు మానవులకు బోధించాడు. ఎంతమంది అర్థం చేసుకున్నారు? అర్థం కాని వారందరికీ ఈరోజు అర్థం చేసుకుంటారని నమ్ముచున్నాను. ఎందుకంటే ఇక్కడ ఏమన్నాడంటే, యేసుక్రీస్తు ప్రభు 6వ అధ్యాయము యేసు, మీలో మీరు సనుగు కొనకొడి, నన్ను పంపిన తండ్రి వారిని ఆకర్షించితేనే. 6వ అధ్యాయము 44వ వచనం. నన్ను పంపిన తండ్రి వారిని ఆకర్షించితేనే. ఎవరిని ఆకర్షించాలి? తండ్రి మనలను ఆకర్షించాలి. కానీ ఎవడును నా యొద్దకు రాలేడు అని యేసుక్రీస్తు ప్రభు చెప్పాడు. నిన్ను ఆకర్షిస్తేనే కానీ యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి ఎవరు రారు. ఆకర్షించకపోతే, తండ్రి అయిన దేవుడు ఆకర్షించకపోతే ఎవడు కుమారుని యొద్దకు రాడు. మరి ఆకర్షించాలనా వద్దా? మరి దేవుడు ఆకర్షించాలే కానీ ఇప్పుడు ఈ మానవులు తప్పుడు బోధలు, ఎలాంటి బోధలు వచ్చాయి? నాకు అర్థమైనంత ఎవరికి అర్థం కాలేదు అనే గర్వం, అహంకారం. ఏమర్థమవుతుంది నీకు ఇందులో? ఇప్పుడు ఇక్కడ 44వ వచనంలో ఏమని రాయించిండు దేవుడు? నన్ను పంపిన తండ్రి వారిని ఆకర్షించితేనే. ఎవరిని ఆకర్షించాలి? తండ్రి ఆకర్షించితేనే కానీ కుమారుని ఆకర్షించితేనే కానీ ఎవడును నా యొద్దకు రాలేడు అని యేసుక్రీస్తు ప్రభు చెప్పిండు. అంత్య దినమున నేను వానిని లేపుదును అన్నాడు. మరి ఈ మాటలు ఎంతమంది అర్థం చేసుకున్నారు? వాక్యం చెప్తేనో వింటలేరు. వాక్యం చెప్పకుండా మాట్లాడితే మస్తు ఆకర్షితులవుతారు. దేవుని మాటలు చెప్పకుండా, బైబిల్ కాకుండా చెప్తే ఆకర్షితులవుతారు. వాక్యం మాట్లాడితే ఎవరు అర్థం చేసుకోవడం లేదు. ఎందుకు అర్థం చేసుకోవడం లేదు? వాళ్ళ సబ్స్క్రైబర్లు పెరగాలి, సోషల్ మీడియాలో రావాలి, వాళ్ళు సోషల్ మీడియాలో ఎక్కాలి. మరి దేవుణ్ణి ఎవరు కనపరుస్తున్నారు? దేవుణ్ణి సృష్టించిన సృష్టికర్తను ఎవరు మహిమపరుస్తున్నారు? అసలు ఎవరు? ఇప్పుడు తప్పుడు బోధలు వచ్చాయి. అనేకమైన వంకలు తిప్పుతున్నారు దేవుని లేఖనం కానీ, దేవుని వాక్యం కానీ. ఈ వంకలు తిప్పే వారి వైపే తిరుగుతున్నారు జనం. అందుకే ఏమన్నాడు యేసుక్రీస్తు ప్రభు పేతురుతోటి 16వ వచనంలో ఏమని అన్నాడంటే, ఇప్పుడు నా వైపు తిరగాలంటే తండ్రి ఆకర్షించాలి. పేతురుతోటి కూడా ఏమన్నాడంటే, నా తండ్రి నిన్ను ఆకర్షిస్తేనే నీవు నా వైపు తిరిగావు అని అన్నాడు. ఇప్పుడు ఒక్క పేతురు గారికి సాక్ష్యం ఇచ్చాడు దేవుడు. ఇప్పుడు నా తండ్రి నీకు బయలుపరిస్తేనే తప్ప నీకు తెలియలేదు
నా తండ్రి నీకు బయలుపరిచాడు, నువ్వు నా వైపు తిరిగావు అని చెప్పాడు పేతురుతోటి. ఇప్పుడు ఈ దొంగ బోధలు వచ్చి అబద్ధ బోధకులు వచ్చారు, అబద్ధ మాటలు చెప్తున్నారు. ఇప్పుడు అబద్ధం మాటలకు ఆకర్షితులవుతారు జనం. ఎందుకు ఆకర్షితులు కావాలి? సర్ప్రైజులు చేయమని చెప్తాండ్రు. సర్ప్రైజ్ ఎందుకు చేయాలి? ఈ లోక సంబంధమైన బోధ. ఇప్పుడు సోషల్ మీడియాలో వచ్చే వారందరూ ఈ లోక సంబంధమైన బోధలు చేస్తూ కాలం గడిపే ఇప్పుడు వచ్చారు. కాలం గడిపే దొంగ బోధకులు వచ్చారు, అబద్ధ బోధకులు వచ్చారు. అబద్ధ బోధల నుండి విడిపించడానికి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వస్తే ఆయనను తప్పుపట్టే బోధకులు వచ్చారు. తండ్రిని తండ్రికి మొరపెట్టాడు, తండ్రిని యాచించాడు, తండ్రిని అడుక్కున్నాడు అని బోధలు, అనేకమైన బోధలు. మరి ఈ అర్థం కావా ఇప్పుడున్న బోధకులకు? ఇప్పుడున్న బోధకులకు ఎందుకు అర్థం కావు? ఎందుకు అర్థం కావు? ఇప్పుడు యోహాను సువార్త 6వ అధ్యాయము 44వ వచనం, నన్ను పంపిన తండ్రి వారిని ఆకర్షించితేనే గాని ఎవడును నా యొద్దకు రాలేడు. అంత్య దినమున నేను వానిని లేపుదును. ఎవరిని లేపుతాడు? ఈ అబద్ధికులను లేపుతాడా? అంత్య దినమున నేను వానిని లేపుదును అని కరాఖండిగా రాయించాడు దేవుడు. మరి ఈ వాక్యాలు అర్థం కాకుండా మాట్లాడే వాళ్ళు అనేకులు వచ్చారు. ఇప్పుడు ఈ వాక్యం ఎంతవరకు అర్థం చేసుకుంటున్నారు? ఇప్పుడు ప్రసన్నబాబు కానీ ఈ అబద్ధ బోధకులు BOUIలో వారు ఎటువంటి తప్పుడు బోధలు చేస్తున్నారు? తప్పుడు బోధలు చేస్తూ మేము నిజమైన బోధ చేస్తున్నామని డప్పు కొట్టుకుంటారు వాళ్ళు. ఇప్పుడు ఎవరు సాక్ష్యం ఇవ్వాలి? ఎదుటివారు సాక్ష్యం ఇవ్వాలి, నువ్వు మంచి బోధ చేస్తున్నావని. ఎవరు ఇవ్వాలి? వాళ్ళే డప్పు కొట్టుకుంటున్నారు. ఇప్పుడు ఆ BOUIలో ఉన్న వారందరూ వారే డప్పు కొట్టుకుంటున్నారు. మళ్ళీ వాళ్ళ తప్పుడు బోధలు పోను అనేకులకు వాళ్ళ మాటలు రుద్దుతున్నారు. ఇప్పుడు నీ కన్ను పిరికి వేసినట్టయితే ఆ కన్ను అభ్యంతరపరిచిన ఎడల నీ కన్నును తీసివేయి. శరీరం అంతా అగ్నిలో కాలుట కంటే అగ్నిలో కాలద్దు, ఆ కన్నును పిరికివేయని అన్నాడు. కన్ను ఎవరు? తప్పుడు బోధ చేసేవాడిని కన్ను కింద పెట్టాడు. తప్పుడు బోధలు చేసే వాళ్లకు వంకర మాటలు చెప్తూ, వంకర ఆలోచనలు చేస్తూ, నేను అనే గర్వం, నేను అనే అహంకారం, నేను అనే అసూయ, ఒక్కరిని ఓర్వలేని మనస్తత్వం. మరి ఒక్కరిని ఓర్వలేని మనస్తత్వం నీలో ఉన్నప్పుడు మరి నీకు ఎలా అర్థం చేసుకుంటున్నావు దేవుని మాటలు, దేవుని ఆలోచన, దేవుని క్రియలు నీకు ఎలా అర్థమవుతాయి? నీకు పరిశుద్ధాత్మే నీకు బోధ చేసేది లేదు. పరిశుద్ధాత్మ బోధిస్తేనే కానీ తండ్రి యొద్దకు రాడు అని యేసుక్రీస్తు ప్రభు పలికిన మాట ఇది. ఇక్కడ తండ్రిని, కుమారుణ్ణి, పరిశుద్ధాత్మను ఒక్క దగ్గర చూసిన వాళ్ళు చెప్పండి. ముందు ఏ బోధకుడైనా తండ్రి అని యేసుక్రీస్తు ప్రభు చెప్పాడు. తండ్రి అని ఎందుకు చెప్పాడు? నా తండ్రి చిత్తము నెరవేర్చుటకు నేను వచ్చాను అని అన్నాడు. శరీరధారిగా వచ్చాడు. మరి తండ్రి శరీరధారిగా నీకు కనబడ్డా? తండ్రి శరీరధారిగా కనబడ్డా? పరిశుద్ధాత్మ శరీరధారిగా కనబడ్డదా ఎవరికైనా? మన ఆత్మస్వరూపి, నాలో ఉన్న ఆత్మ కూడా నేను చూసుకోలేను. నాలో ఉన్న ఆత్మని నేను చూసుకోలేను, కానీ నేను తండ్రిని చూశాను, తండ్రి చిత్తం నెరవేర్చుటకే వచ్చానని యేసుక్రీస్తు ప్రభు చెప్పాడు అని చెప్పిండు. మానవులు అబద్ధీకులు కనుక అబద్ధీకులకు ఎలా బోధించాలని చెప్పిండు. ఆయన నిజమైన బోధ చేస్తే ఆయనను తప్పుపట్టే వాళ్ళు వచ్చారు. ఇప్పుడు దొంగ బోధకులు, అబద్ధ బోధకులు, అబద్ధ కాపర్లు సంఘాలలో బోధిస్తున్నారు. నాకు అర్థమైనంత ఎవరికి కాలేదని చెప్పేవాడు వచ్చారు. బైబిలు
సముద్రంలో నీటి చుక్కను తీసినంత కూడా తీయలేరు ఎవరు. అంత మర్మం దాగి ఉన్నది. ఆ మర్మాన్ని వెలికి తీసిన వాడే గొప్పవాడు. ఆ మర్మాన్ని వెలికి తీసి చెప్పిన వాడే గొప్పవాడు. మరి మర్మం అనేది మీకు ఎక్కడ అర్థమవుతుంది? మర్మంతో కూడుకున్న దేవుని వాక్యాలు, దేవుని లేఖనాలు. అక్కడ పాత ధర్మశాస్త్రము పాపాన్ని కొట్టివేయలేదని క్లుప్తంగా చెప్తే కూడా ఈ ఈ అబద్ధ బోధకులకు అర్థం కాదు, అబద్ధ కాపర్లకు అర్థం కాదు. సంఘాలు నడిపిస్తున్నారు, మళ్ళీ BOEOI అని పేర్లు పెట్టుకుంటున్నారు. అబద్ధ బోధకులు ఎంతమంది వచ్చారో దేవునికి తెలిసే ఉంది లెక్క. దేవునికి తెలియకుండా ఎవ్వడు ఏ బోధకుడు లేడు. ప్రతి క్షణం దేవుడు సృష్టించిన సృష్టికర్త యేసుక్రీస్తు ప్రభు ప్రతి మానవ హృదయం ఎరిగిన దేవుడు. ఆయన మానవుని హృదయం ఎరగకపోతే ప్రతి మానవుని హృదయం ఎరిగిన దేవుడు. ఎందుకంటే పేతురును 3 సార్లు పిలిచాడు, వ్యసనపడ్డాడు పేతురు గారు. ఇది 21వ అధ్యాయము లాస్ట్ వచనాలు కనుక మనం 3 సార్లు పిలిచినప్పుడు చూడండి. 3 సార్లు పిలిచినప్పుడు వ్యసనపడి, ప్రభువా నా హృదయాంతరంగా ఎరిగిన దేవుడు నువ్వు తప్ప ఎవరు లేరు. నువ్వు యవనస్తుడవై ఉన్నప్పుడు నీ నడుము నువ్వే కట్టుకుందువు. కట్టుకొని అపవాది చేతిలో వాడు అపవాదిగాడు వచ్చి నిన్ను భుజం మీద వేసుకొని పోవును అని అక్కడ రాయబడి ఉన్నది. మరి ఎంతమంది అర్థం చేసుకుంటున్నారు? ఇక్కడ తండ్రి ఆకర్షించాలన్నట. ఇక్కడ తండ్రి ఆకర్షించాలని ఎవరు కోరుకుంటున్నారు? కుమారుని యుద్ధకు రావాలంటే తండ్రి ఆకర్షించాలన్నట. మరి తండ్రిని చూసిన వారు ఎవరైనా ఉన్నారా? తండ్రి ఆకర్షించాలి కదా, ఆత్మ ద్వారా. ఆయన పరిశుద్ధాత్మ ద్వారా నాకు బోధిస్తున్నాడు. మరి పరిశుద్ధాత్మను ఎంతమంది నమ్ముతున్నారు? మరి శరీరధారిగా వచ్చాడా పరిశుద్ధాత్మ? శరీరధారిగా వచ్చింది ఒకే ఒక్కడు, ఎవరంటే యేసుక్రీస్తు ప్రభు. అక్కడ ఆత్మస్వరూపి, ఇక్కడ పరిశుద్ధాత్మ నన్ను ఒప్పించితేనే నేను యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి రాగలిగాను. మరి ఈ మాటలు ఎంతమంది అర్థం చేసుకుంటున్నారు? అర్థం చేసుకోలేకపోతే వ్యర్థులము. దేవుని వాక్యం అర్థం చేసుకుందాం ప్రతి ఒక్కరు. మనుషుల మాటలు కాదు అర్థం చేసుకునేది. మనుషుల మాటలు అబద్ధం మాటలు వెళ్తాయి. నాకు అర్థమైనంత ఎవరికి అర్థం కాదని గర్వంతో చెప్పేవాళ్ళు వచ్చారు, అహంకారంతో చెప్పేవాళ్ళు వచ్చారు, అసూయతో చెప్పేవారు వచ్చారు. వారి మాటలు నమ్మద్దు, వారికి సబ్స్క్రైబ్ చేయొద్దు. మీరు ఈరోజైనా తెలుసుకుంటారని నేను నమ్ముచు మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, యేసు నామం జయం, ప్రభు యేసు సంపూర్ణ జయం కలుగును గాక. ఆమేన్.